నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, ఒక ప్రభాస్ లాంటి ఒక హీరో, మహేష్ బాబు, ఇంత వైవిధ్యం ఉండే వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కంపోజ్ చేసేటప్పుడు రకరకాల వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ లుక్ ఫర్ అంటే? It's always that fan moment అండి. It's all the dream I have been living with this to compose to all these people in life. సో ఫస్ట్ ఒక ఫ్యాన్ బాయ్గానే ఉంటాను. ఫస్ట్ ఇది ప్రభాస్ ఎలాగా ఉండాలి, నేను ఫస్ట్ చిన్నపిల్లవాడిని అయిపోతాను. నేను పెద్దగా అంత ఆలోచించాను. నాకు ఐ విల్ బికమ్ దట్ యంగ్ ఫెలో లైక్ అ ఫ్యాన్. రేపు థియేటర్లో కట్అవుట్ ముందర నుంచి అలానే చూస్తాను. దట్స్ హౌ ఐ యామ్. ఇఫ్ ఐ లూజ్ దట్ నో ఐ విల్ బికమ్ ఫేక్. ఇంకా ఐ విల్ బికమ్ మై సెల్ఫ్. ఇట్ విల్ బికమ్ మై మ్యూజిక్. ఇది ప్రభాస్ సినిమా పాటలాగా ఉండదు, ఇది బాలకృష్ణ సినిమా గారి పాటలా ఉండదు, ఇది మహేష్ బాబు గారి పాటలా ఉండదు. నేను అతని ఫ్యాన్గా అయ్యి అతని ఫ్యాన్లోంచి ఉంటేనే ఆయనకి తగినట్టు పాటలు వస్తుంది. ఇప్పుడు 100 ఒక 1000 పాట బాలకృష్ణ గారికి చేయలేం, కళావతి పాట బాలకృష్ణ గారికి సెట్ కాదు. అదే కదా, సెట్ అవ్వదు, చేయలేం. ఆయనకు స్టైల్ ఉంటుంది, ఆయన స్టైల్ మెలడీ ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ ఆ ప్యాటర్న్ అనేది దట్ ఎక్స్పీరియన్స్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. అండ్ మీరు అన్నది బ్యూటిఫుల్గా ఉంది, ఫ్యాన్ బాయ్ లాగా. You have to keep your mind palette clear. Exactly. I need to just put my experience. Taman should not come in. Taman's experience should come in. That's all. So the name is only the branding. After the success it takes. So it's not నాకు ఇంత సక్సెస్ ఉంది నేను చేస్తే ఆ లోడ్ నా మ్యూజిక్ మీద పడిపోతుంది. అండ్ అది హెవీ అవుతుంది మ్యూజిక్ తప్ప. ఇంకా నా సొంత హ్యాపీనెస్ ఉంటుంది తప్ప ఇంకా జనాల దగ్గరికి వెళ్ళదు పాట. నా కార్లో నా స్టూడియోలోనే తిరుగుతుంటుంది పాట, బయటికి వెళ్ళదు. ఇప్పుడు నెక్స్ట్ తమన్ గారు రిలీజ్ చేయబోయే పాటల్లో వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ ఫ్యాన్స్ కెన్ వెయిట్ ఫర్ ఇమీడియట్లీ? See, after now we are releasing Sarkar Varipata songs. Right now, next big things all it's Sarkar Varipata songs. Ganilo oka paata chesam, but we are waiting for the hero garu approval. Cinema ఇప్పుడు April 8th కి రిలీజ్ అవుతాను కాబట్టి సో ప్రతి పాట ప్రతి హీరో వింటారండి? అవును, అందరూ వింటారు. అవునండి, దే ఆర్ వెరీ వెరీ పొసెసివ్. వాళ్ళ పాటలు వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ రీసెంట్ టైమ్స్ లో ఫ్రమ్ ఆల్ దీస్ పెద్ద పెద్ద హీరోలు అందరూ ఏమన్నారు? పోయి బాగుందండి అంటే వేరు, బట్ ఏదో ఒకటి పట్టుకుంటే మనకు భలే హ్యాపీ అనిపిస్తుంది. బాలకృష్ణ గారు అఖండ టైటిల్ సాంగ్కి ఆయన చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. నా సైజు పట్టుకోవడం చాలా కష్టం అంటే ఆ క్రీమ్ ఏదో ఉంటుంది, ఆయనకంటూ సైజు ఉంటుంది బాలకృష్ణ గారు. ఆయన బికాస్ లేకపోతే సినిమా ఇట్టు కావండి. ఎంత ఆ సినిమాకి ఇప్పుడు శివుడు వేషం వేసి ఆయన పట్టుకుంటే తీసుకోవాలి కదా. ఆయన ఏం చెప్పాను, సరే మీరు రాముడుగా బాగానే ఉన్నారు, కృష్ణుడిగా బాగానే ఉంటారు, లైఫ్లో మీరు కృష్ణుడిలాగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, జోకులు వేస్తారు, అన్నీ చేస్తారు. మీకు శివుడు అంటే అసలు అన్ని దేవుళ్ళు వేసిన క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి తర్వాత మీకేసారని చెప్పాను. ఆయన భలే హ్యాపీ ఫీల్ అయ్యారు. సో బికాస్ అఖండ లాంటి సినిమాని అంత హీరో, అంత స్టేచర్ ఉండే హీరో గారే తీసుకెళ్ళగలరు. అవును, అది అసలు నేను శివుడినే చూశాను నేను లేకపోతే నాకు ఎలా మ్యూజిక్ వస్తుంది. సో బికాస్ ఓకే వీ హ్యావ్ అ గ్రాటిట్యూడ్. అంటే ఒక చిన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా నాకు బాలకృష్ణ గారి సినిమానే భైరవ దీపం. అదే నా ఫస్ట్ ఫిల్మ్. యాజ్ ఎ మనీ ఇంటికి తీసుకెళ్ళిన మనీ ఫస్ట్ అదే. సో నాకు అది ఎక్కడో కనెక్ట్ అయ్యాను బేసిక్గా. అవును, బేసిక్గా కనెక్ట్ అయ్యాను ఆ సినిమాతో. బట్ అక్కడ లైక్ ఫర్ మీ లైక్ నేను 3 months అసలు ఎగ్ వైట్ ఆమ్లెట్ కూడా తినలేదు. సో వాస్ వెరీ వెరీ అంటే వెరీ అసలు రోజు గుడికి వెళ్ళి స్టూడియోకి రావడం అఖండ కోసం చాలా అసలు చాలా ఇంపాక్టివ్ అండి. అంటే అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది మీకు? అంటే ఆలోచనలు అంటే ఆ సినిమాలో నేను అలా కొంచెం లోపలికి వెళ్ళిపోయాను, చాలా డీప్గా వెళ్ళిపోయాను, శివతత్వంలోకి వెళ్ళిపోయి చాలా ఒక 3 months ఆ ట్రాన్స్లో ఉన్నాను. అక్టోబర్ నవంబర్ ఆ లాస్ట్ 2 months సినిమా రిలీజ్ మంత్ వరకు లాస్ట్గా శ్రీశైలం ఉండే అన్ని శివుడు గుడులు కానీ తిరిగాను నేను. జస్ట్ వాంట్ టు గెట్ దట్ సైన్స్ ప్రాపర్లీ. లేకపోతే ఆ సినిమాని అందుకుపోయి ఉన్నాను. అంటే యూజ్ చేసిన మంత్రాలు కూడా చాలా స్ట్రాంగ్, చాలా కామన్ పీపుల్ కాంట్ యూజ్ దిస్ మంత్రాలు. ఆ స్తోత్రాలను ఎలా రీసెర్చ్ చేస్తారు? మీరే చేసుకున్నాను నేను, శ్రీ సౌమ్య, శ్రీకృష్ణ ముగ్గురం. సౌమ్య కూడా చాలా కష్టపడింది ఆ సినిమాకి. అంటే స్తోత్రాలు కరెక్ట్గా పట్టుకోవడం, దాని తర్వాత అది డైరెక్టర్ గారికి చూపించేది కథలో కరెక్ట్గా ఉందా. అంటే ఆ పాపని పెద్ద బాలకృష్ణ గారిని దానం ఇచ్చినప్పుడు కూడా అది ప్రాపర్ దానం మంత్రమే, అది కూడా కరెక్ట్గా దాన్ని తీసుకొచ్చి ఏకమిత్వ అని కరెక్ట్గానే వర్డ్ తెచ్చి అది కరెక్ట్గా వాళ్ళిద్దరు స్ప్లిట్కి మళ్ళీ ఆయన ఇంటర్వెల్లో మెయిన్ బాలకృష్ణ గారు వచ్చినప్పుడు చేసిన మంత్రాలు కానీ
ఆ హర అనే మంత్రం చెప్పడం చాలా కష్టం. హర అనడం ఒక సింగర్గా ఒక ట్యూన్లో అనడం చాలా కష్టం. మేమందరం వేరే ట్రాన్స్లో ఉన్నాం. అంటే మీరు కొన్ని కాలభైరవ స్తోత్రాలన్నీ చూస్తే కొన్ని వింటే నిద్ర రావు అది అసలు, బట్ ఎనర్జీగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం, అయితే నిద్ర రాదు. అలా మేము కొంచెం చాలా ఒక 1-2 months అయితే అసలు వీ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్, బట్ వీఆర్ ఆల్ గుడ్. మాకు టైర్డ్ అవ్వాల, ఎనర్జీ అవ్వాలి. అఖండ అనే సినిమా మాత్రం మమ్మల్ని ఎనర్జీ తీయనే లేదు, మమ్మల్ని అలా ఎనర్జీలో ఉంచదు. నిద్ర రాలేదు, బట్ ఫ్రెష్గా ఉన్నాం. అంటే ఆ మ్యూజిక్, ఆ వైబ్రేషన్ అది కొట్టింది జనాలకి ఎలా డెఫినెట్గా పవర్ ఉంటుంది కదండి. ఉంటుంది. జనాలకి ఎలా రిసీవ్ అయ్యారో, ఎలా రిసీవ్ చేసుకుని వాళ్ళు ఎంత ట్రాన్స్లో వెళ్ళిపోయారో ఆ ట్రాన్స్లో మేము ఉన్నాం. ఎంత వాల్యూమ్ పెట్టినా థియేటర్లో, అసలు మేము డిటిఎస్ థియేటర్లో ఎంత వాల్యూమ్ పెట్టినా మాకు టైర్డ్ కాలేదు. చెవులు, ఆ శంఖం, దానికి ఉండే బ్యూటీ అదే. చెవులు అసలు హర్టే కాలేదు. అసలు చండ వాయిస్తుంటే అసలు హ్యాపీగా చెవులు తీసుకుంటుంది, గెట్ ఇన్ టు మీ అంటుంది. సో అలా జరిగింది అఖండ అనే మాత్రం. అది ఒక ట్రిప్. అంటే మీరు అన్ని సినిమాలు మీరు అన్ని వరుస పెట్టి చూస్తే, ఒక సినిమా ఏమో చక్కెర పొంగలి, ఇంకొక సినిమా ఏమో జొన్న రొట్టెలు వంకాయ కూర, ఈ భీమ్లా నాయక్ లాంటి సినిమా కొంచెం అంటే బాగా రూరల్ ఫుడ్. ఇంకో సినిమా ఏమో మనకి సర్కారు వారి పాట ఏమో కొంచెం కొబ్బరన్నం, అలా పక్క ఫెస్టివల్ సంక్రాంతి. అలా వైకుంఠపురం లాంటి సినిమా చూస్తే అసలు చక్క మంచి కొత్త ఆవకాయ తిన్నట్టు అలా వైకుంఠపురంలో ఆ పాట విన్నాను. ఆ ఫ్లేవరే అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క బ్యూటిఫుల్ ఇది ఉంది. అన్ని జానర్స్ మీరు టచ్ చేస్తున్నారు ఇన్ ద ప్రాసెస్. సో మస్ట్ బి సో ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. ఇట్స్ ఫుల్ఫిల్లింగ్, ఇట్స్ దట్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ మై డైరెక్టర్ ఇస్ ఆల్సో యాక్సెప్టింగ్ ఇట్. ఇక్కడ నాది మాత్రం డెసిషన్ కాదు కదా. ఇప్పుడు కళావతి అని ఈ రాగంతో ఒక పాట చేద్దాం అంటే, ఇంకొక అంటే అమ్మాయి పేరు కళావతి అన్నావు కదా, కమాన్ కళావతి రోజున ఆ రోజుల్లో కరెక్ట్గా రాగం తీసుకుందాం, మైండర్ నుంచి మేజర్కి వెళ్దాం, ఈ ట్యూన్ బాగుంటుంది, కొంచెం డిప్రెసింగ్గా ఉంటుంది విన్నప్పుడు, బట్ సినిమాలో చూస్తే నీకు ఫ్యాట్గా ఉంటుంది. బట్ దే ఆర్ ట్రస్టింగ్ అస్. ద ట్రస్ట్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? సో మాది కాదు కదా, నేను ఏదో ఆల్బమ్ చేయట్లేదు కదా, నేను ఒక సినిమాకి చేస్తున్నాను, దాని వెనకాల హీరో ఉన్నారు, ఒక కథ ఉంటుంది, వాళ్ళకి కేటర్ చేయాలి మొత్తం అందరికీ కదా, న్యాచురల్లీ 100%. అది ఇంకా కష్టం. అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే, మనం వీ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. రైట్. ద ట్రస్ట్ అంటే నా పైన ట్రస్ట్ పెరగాలి. ఎన్ని ట్యూన్స్ ఇవ్వాల్సి వస్తుంది తమ్మగారు టిపికల్గా? బికాస్ మన అనంత్ శ్రీరామ్ గారు చెప్పారు కళావతికి 42 పల్లవులు రాశానన్నారు. ఆయనకి ఒకటి ఎందుకు 42 పల్లవులు అంటే, ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఇప్పుడు సినిమా ముందర కథ ఏంటి, ఆయన హీరో, సర్కారు వారి పాట అందరికీ తెలుసు, సినిమాకి డబ్బుకి ఏదో సంబంధం ఉందని తెలుసు. సో దాంట్లో కరెక్ట్గా పల్లవి పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం. చాలా దీనికైనా గొప్ప పల్లవిలు రాశాడు అనంత్ ఏం తక్కువ ఆడేం కాదు అసలు. ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అంటే ఆ సినిమాకి చిత్రగుప్తుడు అనంతే రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడు క్లైమాక్స్ కూడా ఇంకా రాస్తాడు. అదే ఫుల్ 5 పాటలు ఎదురు చెప్పారు. 5 పాటలకి ఒక లైబ్రరీ రాశాడు. ఆల్మోస్ట్ చిన్న లైబ్రరీ చేస్తాడు డెఫినెట్గా. ఇట్స్ నాట్ అబౌట్ నాట్ నోయింగ్ ఏం చెప్పాలో ఏం కావాలో అనేది కాదు. ఇట్స్ అబౌట్ ఫైండింగ్ ద బెస్ట్. సినిమాతో ఫైండింగ్ ద బెస్ట్ అనేది ఆ ట్రిప్ తీసుకురావడం చాలా కష్టం. అంటే ఇప్పుడు హీరో డబుల్తో సంబంధం ఉండేవాడు. సో ఆ డబుల్ పెట్టుకునే అమ్మాయిని, ఆ డబుల్ అనే వర్డ్తోనే అమ్మాయిని కూడా ఎలా తీసుకురావాలనే లాజిక్ పట్టుకోవడానికి మాకు కొంచెం టైం పట్టింది. 100, 1000, 1,00,000 మెరుపుల మీదికి దూకినాయ. సో 100, 1000, 1,00,000 అక్కడ డబ్బే ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా తీసుకొచ్చి ఎలా ఒక మనీ నుంచి కూడా బయటికి రాకుండా ఒక లవ్ సాంగ్ ఎలా పాడుతాడు హీరో అనేది ఆ ట్రిప్ తీసుకురావడానికి టైం పట్టింది అంతే తప్ప వేరే లాజిక్ లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.